సెహరీ అన్నది ప్రవక్త మహానీయ ముహమ్మద్ వారు ఏమన్నారంటే, పూర్వకాలపు ప్రజలు సెహరీ లేకుండానే ఉపవాసాన్ని పాటించేవారు. కానీ మీరు అలా కాదు, మీరు సెహరీ చేయండి. దీనివల్ల మీలో కనీసం శక్తి వస్తుంది. దానివల్ల మీరు మీ దైనందిక జీవితంలో ఎదురుపడేటువంటి సమస్యలకు మీరు దూరంగా ఉండగలుగుతారు. కాబట్టి సెహరీ నా సున్నత్ అంటే నా సాంప్రదాయము అని ప్రవక్త మహానీయ ముహమ్మద్ వారు అన్నారు. అనుకోకుండా ఒకవేళ జాగరణ నిద్ర నుండి అతను సూర్యోదయం కంటే ముందు సెహరీ సమయం ఎండ్ అవుతున్నటువంటి సమయంలో కనుక అతను లేచాడు, కనీసం మంచినీళ్ళు త్రాగి కూడా ఉపవాసం ఉండిపోవచ్చు అన్నమాట. తప్పుగా అతని యొక్క ఉపవాసం కంటిన్యూ అయిపోతుంది, తప్పు కాదనమాట. కానీ కావాలని సెహరీ వదిలివేయడం ఎంత మాత్రం కూడా ధర్మసమ్మతం కాదని. ఇప్పుడు మనం ఆధునికత వైపు అడుగులు వేస్తున్నాము. అయినా కూడా రంజాన్లో స్ఫూర్తి అట్లాగే ఉంది, రంజాన్ మాస పవిత్రత అట్లాగే ఉంది. రంజాన్ మాసాన్ని పాటించే వాళ్ళు కూడా చాలా అక్కడక్కడ కొంతమంది చేయకపోయినా చాలామంది పర్సంటేజ్లో ముస్లిమ్స్ పాటిస్తున్నారు. ఏమంటారు మీరు? తప్పకుండా. ఎందుకంటే ఈ ఎన్నో సంవత్సరాలు గడిచినా సరే ఇప్పటి వరకు కూడా ఆ యొక్క స్ఫూర్తి ఇప్పటి వరకు కూడా ఉందంటే కారణం దైవం ఇచ్చినటువంటి దైవ భక్తిలో ప్రజలు చేస్తున్నారు. వాస్తవంగా ఇది మంచి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ప్రేమ, సౌభ్రాతృత్వం కావచ్చు, దైవ చింతన, ఇవన్నీ కూడా బోధించింది రంజాన్ మాసం. అంటే రంజాన్ మాసంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు. కానీ ఆ స్ఫూర్తి ఉందంటారా? ఆచరణలో అది సాధ్యం అంటారా? ఆచరణలో కనిపిస్తుందంటారా? ప్రతి సాంప్రదాయంలో, ప్రతి సిద్ధాంతంలో దాన్ని ఫాలో అయ్యేవారు ఎవరైతే ఉంటారో వారు మంచివారు, చెడ్డవారు, లేదా ఫాలో అయ్యేవారు, నియమబద్ధంగా నడిచేవాళ్ళు, నడవని వారు ప్రతి చోట్ల మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే ముస్లిం సమాజంలో కూడా తప్పకుండా మంచివాళ్ళు ఉన్నారు, అలా సరిగా పాటించని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సమస్య ఎక్కడంటే ఎవరైతే పాటించారో వారి వల్లనే ఈ రోజున సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, కానీ పాటించడం వల్ల కాదు. ఎందుకంటే ఏ సిద్ధాంతమైనా సరే నలుగురికి మంచి చేయాలి, సర్వజనో స్కినో భవంతు అనేటువంటి ప్రేమని బోధిస్తుంది, కానీ నేను మాత్రమే బాగుండాలి, మిగతా వారు ఏమైనా సరే అనేటువంటి భావన ఎవరు కూడా ఉండదు. ముఖ్యంగా ఇస్లాం చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే తన నోటి ద్వారా కానీ తన ఆచరణ ద్వారా కానీ తన పొరుగునున్న వాడిని గనక కష్టం కలిగిస్తే అతను దైవభక్తుడు కాదు, అతను విశ్వాసి కాదు అని అన్నారు. ఇక్కడ పొరుగువాడు అన్నారే కానీ పొరుగున ఉన్న ముస్లిం అనలేదు. ఉదాహరణకు ప్రవక్త మహానీయ ముహమ్మద్ వారు ఎవరైతే తాను స్వయంగా కడుపు నిండా భుజించి తన పొరుగువాడు ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటే అతను దైవభక్తుడు కాదు, అతను విశ్వాసి కాదు అన్నారు. ఇక్కడ పొరుగు ఉన్న మానవుడి గురించి చెప్పారే కానీ పొరుగున ఉన్న ముస్లిం అనలేదు. కాబట్టి ఇస్లాం యొక్క శిక్షణ ఒకవైపు మనిషిని దైవంతో కలిపితే మరోవైపు సమాజంలో ఉన్నటువంటి మానవాళితో కలుపుతుంది. ఇక సమస్య ఏమిటంటే దీనిని ఎవరైతే సరిగా పాటించడం లేదో వారి వల్లనే ఈ సమస్యలు. ఇప్పుడు ఈదుల్ ఫితర్ కంటే ముందు 3 రోజుల ముందు వచ్చే జగ్నే కి రాత్ చాలా ముఖ్యమైన రాత్రి అంటారు. ఆ జాగరణ చేయటం ఒక రకంగా పండగ కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఈ రాత్రికి ఉంది. కొత్త బట్టలు వేసుకోవడం కావచ్చు, స్వీట్స్ తినడం, ఆ నైట్ మొత్తం కూడా ప్రార్థనలతో గడపటం. ఏంటండి జగ్నేకి రాత్రి అంత ముఖ్యమైనదా? ఈ రాత్రి పేరు లైలతుల్ ఖద్ర్. ఖదర్ అంటే ఘనత గల రాత్రి అని. అంటే దీని గురించి ఖురాన్ స్వయంగా ఏముంటుందంటే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ ఖైరుం మిన్ అల్ఫ్ షహర్. ఈ రాత్రి 1000 నెలల కంటే ఘనతమైనది అని చెప్పడం జరిగింది. అంటే ఈ నెలలో గనక మనిషి ఆత్మ పరిశీలనతో పూర్తి విశ్వాసంతో గడుపుతాడో, ప్రవక్త మహానీయ ముహమ్మద్ వారు ఏమన్నారంటే, మన్ సామ రమదానన్ ఈమానం వహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి. మన్ ఖామ ఈమానం వహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి. దీని యొక్క అర్థం ఏంటంటే, ఎవరైతే ఆత్మ పరిశీలనతోటి, స్వీయ శిక్షణతోటి, దైవ ప్రసన్నత కోసం రమజాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తాడో అతని పూర్వపు పాపాలన్నీ క్షమించబడతాయి. అదేవిధంగా ఎవరైతే ఆత్మనిష్టతోటి దైవ ప్రసన్నత కోసం, స్వీయ శిక్షణ కోసం ఈ రాత్రి దైవారాధనలో గడుపుతాడో, జాగరణ వేరు, దైవారాధనలో గడపడం వేరు. ఉదాహరణకు జాగరణ అంటే రాత్రి బైక్ వేసుకొని
చక్కర్లు కొడుతూ నలుగురికి ఇది చేస్తూ యాక్సిడెంట్లు చేస్తూ ఇది జాగరణ అయిపోయింది. అలా కాకుండా దైవారాధనలో గడుపుతూ దైవ ప్రసన్నత కోసం ఎవరైతే గడుపుతారో వారికి 1000 సంవత్సరాలు చేసేటువంటి ఆరాధనతో సమానమైనటువంటి పుణ్యాన్ని దైవం ఈ ఒక్క రాత్రికి ప్రసాదిస్తాడంట. అందుకనే ఈ రాత్రి పేరు లైలతుల్ ఖద్ర్, అంటే ఘనమైన రేయి అని. అంటే 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పుణ్యాన్ని ఆ దాసుడికి ఎవరైతే ఈ రాత్రంతా కూడా దైవారాధనలో గడుపుతాడో, ఇతరులకు కష్టం కలిగించకుండా మంచి రాత్రి మసీదులో గడుపుతాడో అటువంటి వ్యక్తికి. అంతేకాని కేవలం బైక్ ఉంది కదా, బండి ఉంది కదా అని రాత్రంతా కూడా చక్కర్లు కొడుతూ లేదా ఈ హోటల్లోనో లేదా ఈ సినిమా హాల్లోనో రాత్రి జాగరణ చేస్తే మాత్రం కూడా ఎంత మాత్రం కాదు, దానికి వ్యతిరేకంగా అతను దండనకు గురవుతాడు, దైవ ఆగ్రహానికి దైవ శిక్షకు గురవుతాడు. ఎందుకంటే అతనికి ఆ స్పృహ, ఆ అవకాశం దైవం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇతరులకు కష్టపెడుతూ ఇతరులకు కనుక అతను చేసినట్లయితే అతను దైవ ప్రసన్నత పొందడం కాదు కదా, దైవాగ్రహానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ముస్లిం యువతకు నేను చెప్పేటువంటి ఒక అన్నల నా యొక్క సందేశం ఏమిటంటే, ఈ సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకుల ద్వారా, ఈ స్టూడియో ద్వారా నేను వించుకునేది ఏంటంటే, మీరు దయచేసి ఈ రాత్రంతా కూడా ఈ స్పృహతోటి దైవ ప్రసన్నత పొందాలి అనేటువంటి ఆ కాంక్షతోటి మీరు గడిపినట్లయితే తప్పకుండా మనలో మార్పు వస్తుంది, సమాజంలో మార్పు వస్తుంది. మన ద్వారా సమాజానికి మంచి జరగాలి. అంతేగాని హార్న్లు కొట్టుకుంటూ రాత్రంతా బైక్ తీసుకొని బైక్ ర్యాలీలు తీస్తూ పోటీలు చేస్తూ జాగరణ అయితే అయిపోతుంది, కానీ మీకు ఎలాంటి ప్రయోజనం లభించదు. దానికి విరుద్ధంగా దైవాగ్రహానికి గురేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇస్లాం బోధించేటువంటి ప్రతి ఆచరణ కూడా మనిషిలో మార్పు రావాలి అని కోరుకుంటుంది. ఉదాహరణకు రోజు పూట్ల అతను 5 పూట్ల నమాజ్ చేస్తాడు. ఒక వ్యక్తి ముస్లిం అతను రోజుకు 5 పూట్ల నమాజ్ చేస్తాడు. ఈ పండుగ ఏమిటంటే సంతోషకరమైన దినం. ఆ సంతోషాన్ని ఎలా గడపాలో కూడా ఇస్లాం అతనికి నేర్పిస్తుంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఈదుల్ ఫితర్ రోజున, రంజాన్ పండుగ రోజున ఉదయాన్నే లేచి ఫజర్ నమాజ్ తరువాత, రోజు చేసేటువంటి నమాజుల్లో మొట్టమొదటి నమాజు ఫజర్ నమాజ్. ఫజర్ నమాజ్ తర్వాత సూర్యోదయం అయిన తర్వాత అతను స్తోమతను బట్టి అతని దగ్గర ఉన్నటువంటి మంచి వస్త్రాలను అతను ధారణ చేసి అత్తర్ రాసుకొని సెంట్ రాసుకొని అతను దైవ నామాన్ని స్మరిస్తూ అతను ఆ నమాజ్ కోసం ఈద్గాహ్కి వెళ్తారు. ఈద్గా అంటే సామూహికంగా చేసేటువంటి ఆ ప్రదేశాన్ని ఈద్గాహ్ అంటారు. పూర్వం మా చిన్నప్పుడు అందరూ కూడా ఊరు బయట ఉంటుందన్నమాట. ఈద్గా ఏదైతే ఉంటుందో అది సాధారణంగా చేసేటువంటి రోజు 5 పూట్ల చేసేటువంటి నమాజ్ మస్జిద్లో కాకుండా ఒక పెద్ద ప్రదేశంలోకి, బహిరంగ మైదానంలోకి వెళ్ళి అందరూ కూడా ఈద్ నమాజ్ చేసేవారు. దాన్ని ఈద్గాహ్ అంటారు. ఈద్గాహ్ చేరి ఈ దారి గుండా కూడా దైవ నామ స్మరణ చేస్తూ ఇతరులకు ఎలాంటి కష్టం కలగకుండా, ఎలాంటి వాంఛ కలగకుండా, ఇతరులకు ఏమాత్రం కష్టం కల్పించకుండా ప్రశాంతంగా వెళ్ళి ఆ రోజు మరలా ప్రశాంతంగా రావాలి. అంటే రోజు చేసేటువంటి నమాజులు కాకుండా అదనంగా చేసేటువంటి నమాజ్నే ఈదుల్ ఫితర్ నమాజ్ అంటారన్నమాట. దాంట్లో కూడా దైవ నామాన్ని స్మరిస్తూ దైవ ఆదేశాల ప్రకారంగా తన గురించి, తన కుటుంబం గురించి, తన ఇరుగు పొరుగు వారి గురించి, తన దేశం గురించి, తన రాష్ట్రం గురించి, సర్వ మానవుల గురించి మంచిని కాంక్షిస్తూ చేసేటువంటి నమాజే ఈదుల్ ఫితర్ నమాజ్.